ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు అదే అదే మిమ్మల్ని బుక్కిరి బిక్కిరి చేస్తోంది. రేపు ఈ కుటుంబాన్ని ముక్కలు చేసే రోజు రాబోతుంది. అనన్య! అత్తయ్య గారు, ఈ లెటర్ విషయంలో నా మోటివేషన్ మీరే. ఏదైనా కొత్తగా ట్రై చేయమని అన్నారు. నేను ఇలా ట్రై చేశాను. ఎలాంటివి ఇంకా ఫ్యూచర్లో బోలెడన్నుంటాయి. అయినా నాతో సవాలు టర్కీ టవల్తో మొహం తుడుచుకున్నంత స్మూత్గా ఉండదత్తయ్య గారు. ప్రతి దగ్గర ఫియర్, టార్చర్ వేరే లెవెల్లో ఉంటుంది. గెలిచాను, ఏం చేస్తావు అనుకుంటున్నావు? నీ తోడబుట్టిన దాన్ని కాపురాన్ని చెడగొట్టి గెలిచాను అని విర్రవీగుతున్నావు. నేను నిన్ను ఏమీ చెయ్యలేననే కదా నీకు ఇంత ధీమా? చెయ్యి చెయ్యి చెయ్యి, ఏం చేస్తావో చేసుకో. నీ చేతలతో, నీ మాటలతో ఈ ఆనంద భైరవిని ఎంత భయపెట్టాలని చూసినా జంకే రకం కాదు నేను. కోడలిగా ఈ గడపలో అడుగు పెట్టాను, వీళ్ల కొడుకుని కూడా అడ్డు పెట్టుకున్నాను. సో కుటుంబాన్ని రింగ్ మాస్టర్లా ఎలాగైనా ఆడించగలను అని అనుకుంటున్నావేమో. అది నీ తరం కాదు. ఈ ఆనంద భైరవి కంఠంలో ప్రాణం ఉండగా ఈ కుటుంబ బంధాన్ని నువ్వు కూల్చలేవు. నువ్వు దూరం చేసినా నా కొడుకు కోడల్ని ఎలా కలపాలో, నీ ఆహాన్ని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. చూద్దాం నువ్వేం చెయ్యగలవో, నేనేం చెయ్యగలను. తెల్లగా ఉంటానని తెలిసి కూడా బొగ్గ ఎర్రబడిలా కొట్టేసింది. ఫ్లోలో తెలియలేదు కానీ దెబ్బ గట్టిగానే పడింది. ఆనంద భైరవి, నీ దెబ్బతో నా చెంప వాచింది. కానీ నేను కొట్టబోయే దెబ్బతో ఈ ఇంటి పునాదులే కదిలిపోతాయి. ఏందమ్మే, అద్దంలో అందం చూసుకుని మురిసిపోతాండవా? నీకొచ్చింది నా అందమే కదా. అప్పట్లో నేను కూడా నీలాగే మా గొప్ప అందంగా ఉండేదాన్నమ్మే. అంటే తర్వాత నేను కూడా నీలాగే అయిపోతానా? చాలు అమ్మి, ఇప్పుడు మాత్రం నేను అందగత్తెన కాదా ఏంది? అదేందమ్మే, నీ బొగ్గేంది ఇట్ట ఎర్రగా ఉంది? సిగ్గుతో బొగ్గ ఎరుపెక్కిందిలే అమ్మా. ఇది సిగ్గుతో ఎరిపెక్కినట్టు లేదమ్మే, బాగా వాసినట్టుగా ఉందే. ఏది చూడండి. ఏందమ్మే ఇది? సిగ్గుతో బొగ్గ ఎరిపెక్కడం సరే గాని మరి బొగ్గ వాచిపోయేలాగా అట్ట ఎట్ట సిగ్గుపడ్డావు?
ఓరి 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 ఉడత మీద గీతల్లాగా నీ బొగ్గ మీద ఏందమ్మా గీతలో? ఇవి కూడా సిగ్గుతో పడ్డవేనా? బొగ్గ చూస్తా ఉంటే ఎవరో కావాలనే లాగి పెట్టి గోప మీద గుయ్యమని కొట్టినట్టు అనిపిస్తా ఉండదమ్మే నాకు. నిజం చెప్పమ్మే, ఎవరన్నా నీ చెంప పగలగొట్టారా ఏంది? అసలెందుకమ్మి నువ్వు విట్టా ఉండో? అమ్మా నాకేం అవ్వలేదు. పళ్ళు చిగురు వాచి నొప్పితో బుగ్గ వాచింది. నొప్పిగా ఉందని చెయ్యి పెట్టి నొక్కుకుంటుంటే వేలి ముద్రలు పడ్డాయి, అంతే. అయినా ఈ అనన్య మీద చేయి చేసుకునే దమ్ము ధైర్యం ఎవరికుంటుంది చెప్పు? ఈ ఆనంద భైరవికుంది. ఈసారి కొడితే చంప వాయడం కాదు, నోట్లో పళ్ళు బయటికొచ్చేస్తాయి. అమ్మే, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుండాది. ఇది ఖచ్చితంగా చిగురు నొప్పో సిగ్గుతో వచ్చిన నొప్పో అనిపించట్లే. అమ్మా ఇంక చాలా ఆపు. ఏందమ్మే, నొప్పి ఎక్కువగా ఉండదా? అవును, ఇది ఆనంద భైరవి నన్ను కొట్టిన దెబ్బ. ఈ అరుపు ఆవిడ మీద నాకున్న ఫ్రస్ట్రేషన్. ఇంతవరకు ఆవిడ అక్కడ ఉంది అని నొప్పి లేనట్టు కంట్రోల్గా ఉన్నాను. అసలు ఆమె నిన్నెందుకు కొట్టుండాది? అసలు ఏమై ఉండాది? ఏమైందా? అమ్మి, ఇక ముందు ఆమెతో కొంచెం మాట్లాడేటప్పుడు చేతికి అందేలా మాత్రం ఉండ మాకు. కాస్త జాగ్రత్తగా ఉండు. అమ్మా, ఆవిడ ముందు ఇలా భయపడ్డానికి కాదు నేను ఈ గడపలోకి అడుగుపెట్టింది. అంటే రోజు ఇట్టాగే చంపదెబ్బలు తింటా ఉంటావా ఏంది? అంటే నా కూతురికి మాత్రం జాగ్రత్త చెప్పకూడదు ఏంది? అమ్మా, ఆవిడని దెబ్బకి దెబ్బ తీసే వరకు నేను ఊరుకోను. ఈ దెబ్బకి 100 రెట్లు చావు దెబ్బ తీస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.